ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థనతో కూడుకుని ఆరంభించుకున్నాము. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా సహోదరులుగా దేవా మీ సన్నిధిలో ప్రార్థన కొరకే చేరవడానికి ఇచ్చిన తరుణం కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవా మరి ఎట్లా ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ప్రభా దేవా కోరుతూ మీ సన్నిధికి వస్తున్నాం. మరొకసారి నా ఆత్మపరాణ దేహాన్ని మమ్మల్ని మీ సన్నిధిలో మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి. దేవా యోగుని విధానంలో మీ సన్నిధిలో చేరిన వారిని దేవా మరి తండ్రి మీరు కోరిన విధానంలో మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు సహాయపడతారు. మీ ఆత్మ సహాయం కోరుకుంటూ వస్తుంటున్నాం. కూడికంతట్లో మీరే ఆది అంతమండి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మరి వాటి ద్వారా కూడా ప్రభా మీరే మా హృదయాన్ని దేవా నూతనంగా మీరు మమ్మల్ని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా నూతన విధానంలో దేవా మీరే మమ్మల్ని దర్శించి దేవా మా జీవితాన్ని నూతనంగా మీరు ప్రతిష్ఠించుకుంటకు దేవా మరి మీరు కోరిన విధానంలో ప్రార్థించటకు మీరే మాకు సహాయపడుతురాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. రాగలిగిన ప్రియులందరికీ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవ మార్గంలో వారిని కూడా త్వరబట్టి తీసుకుని రండి. ఎవరైతే తండ్రి ప్రభా దేవ మరి పరిస్థితులను బట్టి రాలేక వారి ఉంటున్న స్థలంలోనే తండ్రి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవను అందరి సమయాన్ని మీరు ఎంత ఆశ్చర్యకరంగా చేయండి. ఈ దినం మీ చేత మీరు నూతనంగా దర్శించబడినట్లుగా దేవా మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించబడటకు, మీ తాకుని అనుభవించబడటకు, మీ వల్లని స్వరాన్ని వినబడటకు మీరే మాకు సహాయపడుతున్నామని దేవా మీరే మాతో మీరు మాట్లాడుతున్నామని మరొకసారి మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ దేవా మీరే మా సాహసాన్ని ఎంత ఆశ్చర్యకరంగా చేయమని నూతన భారంతో మమ్మల్ని నింపి తండ్రి దినంతో చేయబడే ప్రార్థన ద్వారా మీ కార్యాలను మేము చూసేటకు మీరే సహాయపడుతున్నామని మరొకసారి మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ చీకటి శక్తులు అంధకార శక్తులు అన్నింటినీ యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. పాట పాడుకుందాము. పాట సంఖ్య 592. పాట సంఖ్య 592. Amen.
వాక్యం వినకముందు మరొకసారి ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాం తండ్రి. ప్రభా,
ఈ యొక్క తల్లి దినాల్లో దేవా మరి ఎంతో తల్లి ప్రభా ఆపదలో దుఃఖంలో దేవా నష్టంలో దేవా ఉంచిన మా జీవితాల్లో తల్లి ఈ సమయంలో కూడా దేవా మీ సన్నిధిలో మేము చేరవడానికి దేవా ఇటువంటి దినాల్లో ప్రభా మీరు మమ్మల్ని దర్శించడానికి మీరు ఇష్టపడిన దేవుడు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క మీటింగ్లో కూడా దేవా ఈ సమయంలో మాతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. అన్ని పరిస్థితుల్లో మీ వాక్యమే మాకు చాలినది దేవా. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించే దేవుడు, మీ వాక్యం మమ్మల్ని సమర్పించేది, మీ వాక్యం మమ్మల్ని బాగు చేసేది ప్రభా దేవా. అట్టి వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. దయతో మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ సమయంలో తండ్రి ప్రభా మాతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. మనుషుల మాటలు మాకు ప్రయోజనకరం కాదు దేవా. మీ మాటలు జీవంతో ఉంచినాయి దేవా. మరి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి దేవా. నన్ను నోటుగా ఉంటాను వాగ్దానం నెరవేర్చండి దేవా. ఈ దినాల్లో ఈ పరిస్థితుల్లో దేవా నిజంగా ప్రపంచమంతా ఎంతో భయభీతులతో ఉంటున్నాయి ఈ దినాల్లో ప్రభా దేవా. మరి ఏదైతే ఏ విధానంలో మీరు మమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నారో ప్రభా మీరు మమ్మల్ని దర్శించమని మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు సమకూర్చు దేవుడు దేవా. మీరు క్షమించి ఐశ్వర్యవంతుడు కనుక మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఏ విధానంలో ఈ పరిస్థితిలో మేము చూడాలో దేవా, ఏ విధానంలో మీ సన్నిధిలో మొరుపెట్టాలో దేవా మీరే మాకు సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడుతూ రండి దేవా. మా తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మీరు ఈ దినం మమ్మల్ని దర్శించే దినంగా దేవా మేము నూతనంగా మీకు ప్రతిష్ఠించుకున్న దినంగా మీరు చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆ దినం అన్న ఎంతో నిట్టూర్పుతో దుఃఖంతో దేవా మీ సన్నిధికి వచ్చింది. అయితే ఎంతో విశ్వాసంతో నూతన సమర్పణతో ప్రభా తను మీ చేత దర్శించబడినది తిరిగి వెళ్ళగలుగుతూ వచ్చింది దేవా. ఆ రీతిగా ఈ సమయం కూడా మాకు ఎంతో ఆశ్చర్యకరంగా చేయండి. మీరు మమ్మల్ని దర్శించమని మాతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. నన్ను సురక్షను మరుగుపరుచుకోండి దేవా. మీ సన్నిధి మేము సంపూర్ణంగా అనుభవించడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు తండ్రి ప్రకటించదాక నేను భ్రష్టాలు కాకుండా వాక్యం మొట్టమొదటిగా నా జీవితంలో పనిచేయడానికి మీరే సహాయపడుతురండి. నా జీవితంలో మా జీవితంలో ప్రభా మీ వాక్యము మరి పనిచేయటకు వాక్యాన్ని వినుటకు వాక్యానికి లోపరుచుకుంటకు కూడా మీరే కావాల్సిన కృపను మాకు అనుగ్రహించమని దేవా మీరే మమ్మల్ని దర్శించమని మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ నన్ను కూడా మీరు పిలిచాటు మరుగుపరుచుకొని మరొకసారి మీరు రక్తపట్టుకుని తెచ్చుకున్నాం. చీకటి శక్తులు అంధకార శక్తులు అన్నింటినీ యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం దేవా. మాతో మీరు మాట్లాడుతున్నామని మీ వెళ్ళని స్వరాన్ని మాకు వినిపింప చేయమని మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థనలో ప్రవేశించక ముందు మొదటి సమయాలు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మొదటి సమయాలు 1వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అన్న తనకు ప్రియంగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేర్చునుండగా అన్న యెహోవా మందిరముకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను. ఆమె భోజనం చేసి ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెరిమిటి అయిన ఎల్కానా అన్న నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నీ భోజనం మారటేలా నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెకు చెప్పుచూ వారి శిలోవలో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకులైన ఏలి మందిర స్తంభం దగ్గర నున్న ఆసనం మీద కూర్చొని ఉండగా సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలను నాకు మగ పిల్లలు దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏది ఆమె నోరు కనిపెట్టుచుండెను. మరొక భాగాన్ని 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం.
వాన కురియకుండా నేను ఆకాశంలో మూసివేసినప్పుడే కానీ, దేశంలో నాశనం చేయటకు మిడతలతో చెల్లించినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదికి తమ చెడు మార్పులను విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచదు. మరొక భాగము ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఆమోసు 4వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగులు పంపించినట్లు మీ మీదికి తెగులు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గం చేత హతం చేయించి ముగ్గురలను కొల్ల పెట్టించి తిని, ఆయనను మీరు నా తట్టు తిరిగినవారు కాదు. ఇదే యెహోవా వాక్కు. కనుక ప్రస్తుతం మనకుంటున్న పరిస్థితులు మనందరం కూడా ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళంగా ఉంచినాం. అయితే ఈ పరిస్థితులకి హన్నాకి ఏం సంబంధం అనుకుంటాం కదా. ఈ పరిస్థితులకి హన్నాకి ఏం సంబంధం? యాక్చువల్గా చూస్తే హన్న తన యొక్క కష్టంలో, తన యొక్క బాధలో, తన యొక్క నిట్టూర్పులో తను ఏం చేసిందో మనం తెలుసుకున్నప్పుడు మనం అదే దాన్ని చేయాలని, అదే దాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ప్రభు మన జీవితాలు కూడా మన యొక్క కష్టాన్ని కూడా తీర్చేవాడుగా ఉంచినాడు. కనుక తను కూడా కష్టంలో ఉంటూ వచ్చింది హన్న. అయితే హన్న చరిత్ర మనకి బాగా తెలుసు. హన్న గురించి మనకందరికీ బాగా తెలుసు. హన్న ఏం చేసిందో తన కష్టంలో మొట్టమొదటిగా చూస్తే షీ రియలైజ్ దట్ ఇట్ వాస్ గాడ్ హూ అలౌడ్ ద డిఫికల్టీ. కనుక తన జీవితంలో ఈ కష్టాన్ని అనుమతించింది దేవుడే అని తను ఎరిగిందిగా ఉంది. అందుకని దేవుని వాక్యం ఏం రాయబడింది? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. దేవుడు ఆమెకు సంతు లేకుండా చేశాడు. అయితే తన జీవితంలో తను గుర్తించింది ఏంటంటే, అందుకే తన భర్త తనతో ఏమన్నాడు, నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువ వాడిని కాదా అంటే కూడా తన సమస్య తను ఆ ప్రేమతో తీర్చబడలేదు. కనుక తను గుర్తించింది తన భర్త కానీ తన పరిస్థితులు కానీ ఏవి కూడా ఆ సమస్యను తీర్చలేవు, కానీ దేవుడే ఈ పరిస్థితిని తన జీవితంలో అనుమతించాడు అని తను గుర్తించింది. తర్వాత ఇంకా మనకేం తెలుసు తన గురించి? అంతేకాకుండా ఎప్పుడైతే తను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చిందో దేవుని సంకల్పాన్ని తను ఎరగలుగుతుంది. షీ అండర్స్టూడ్ గాడ్స్ పర్పస్. కనుక దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం, ఎందుకు దేవుడు తన జీవితంలో ఆ యొక్క శ్రమను అనుమతించాడో తను ఎరిగిందిగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా ఇంకేం చూడొచ్చు? ఎప్పుడైతే తను దేవుని సంకల్పాన్ని ఎరిగిందో ఏం చేసిందమ్మా? తన జీవితాన్ని షీ కమిటెడ్ హర్ లైఫ్ టు గాడ్. కనుక దేవునికి తాను అప్పగించుకుందిగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా తను అప్పగించుకుంది అదే కష్టంలో, అదే శ్రమలో తను ఎట్లా వెళ్తూ వచ్చిందంటే బై ఫెయిత్ షీ ఎంటర్డ్ ఇంటు ద గాడ్స్ పర్పస్. కనుక విశ్వాసంతో దేవుని యొక్క సంకల్పంలోనికి తాను ప్రవేశించగలుగుతూ వచ్చింది. కనుక హన్నా చేసిన ఈ 4 విషయాలు ప్రస్తుతం మనం ఉంటున్న పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ఈ 4 విషయాలు చేసేవారంగా ఉంటామో దేవుడు మన జీవితంలో కూడా విశ్వాసంతో ఈ పరిస్థితుల్లో మనము విజయవంతంగా ఈ పరిస్థితుల్లోంచి వెళ్ళగలం. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు తనకి ఎట్లా విజయాన్ని ఇచ్చినాడో, ఆ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్లో దేవుడు తనకి ఎంతగా విజయం ఇచ్చినాడో మనకు కూడా ప్రభు రీతిగా విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కనుక 4 విషయాలు తన జీవితంలో చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా తను గుర్తెరిగింది ఏంటంటే దేవుడే ఈ యొక్క డిఫికల్టీని తన జీవితంలో అనుమతించాడని గుర్తించింది. రెండవదిగా తను దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర తను మొరపెట్టి దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, ఎందుకు ఈ శ్రమను తన జీవితంలో అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని తను ఎరిగింది. ఎప్పుడైతే ఎరిగిందో తను ఏం చేసుకుంటూ వచ్చిందంటే తను కమిట్ చేసుకుంది, దేవునికి తాను అప్పగించుకుంది. 4వదిగా చూస్తున్నాం, విశ్వాసంతో దేవుని యొక్క సంకల్పంలోనికి తాను ప్రవేశించిందిగా ఉంటుంది. కనుక ఈ 4 విషయాలు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో కూడా మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ ప్రజెంట్ డిఫికల్టీ. మన ప్రజెంట్ డిఫికల్టీ ఏం చెప్పండి? కరోనా వైరస్ అని లోకం చెప్పే మాట, బట్ దేవుని వాక్యంలో అదే ఏమని రాయబడిందంటే తెగుళ్ళను కూడా రాయొచ్చు కదా. కనుక ప్రపంచం అంతా కూడా, ప్రతి ఒక్కరం కూడా, ప్రపంచం అంతా కూడా ఈ ప్రస్తుతం ఎంతో డిఫికల్టీస్లో మనం వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ డిఫికల్టీస్లో అంటే ఈ తెగుళ్ళ మధ్య, ఈ పరిస్థితుల మధ్య, ఈ వైరస్లో వల్ల ఎంతోమంది నశించిపోతున్నారు చూస్తూ ఉన్నాం. అయితే
దేవుడు ఎందుకు ఈ డిఫికల్టీస్లో మనల్ని తీసుకుని వెళ్తుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, కనుక మొట్టమొదటిగా ఆమె ఏం చేస్తూ వచ్చింది, మా హన్నా ఏం చేస్తూ వచ్చింది, తన డిఫికల్టీస్లో మొట్టమొదటిగా ఏం రియలైజ్ అయింది, తను దేవుడే తన జీవితంలో దాన్ని అనుమతించినాడు. కనుక ఫస్ట్ మనం కూడా గుర్తించాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రియలైజ్ గాడ్ అలౌడ్ దిస్ డిఫికల్టీ, లేదా ఈ వైరస్ కదా, ఈ తెగుళ్ళు దేవుడే మన జీవితంలో వీటిని అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడి చిత్తం లేని ఏది కూడా మన జీవితంలో సంభవించదు. అందుకే చదువుదాం చూడండి, 1 కొరింథీ ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా భూమి ఆకాశంలో ఎందున్న సమస్తము నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యం నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడను అందరికి. కనుక భూమి ఆకాశం అన్నీ కూడా మన ప్రభు యొక్క వశంలో ఉన్నవిగా ఉంటున్నాయి. అన్నిటికీ పైన ఆయన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన అనుమతించిందే ఏది కూడా ఈ లోకంలో సమస్తమైన మాట చేత నిర్వహించేవాడుగా ఉంటున్నాడు. కనుక మనం ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. దేవుడు తన సింహాసనాసనుడిగా ఉంటున్నాడు. తన యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సమస్యను మన జీవితంలో అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, కీర్తన 46:8 వచనం చదవడం ఎవరన్నా. కీర్తన 46:8 వచనం. కనుక యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడి ఆయనే భూమి మీద నాశనములు కలిగించాడు. కనుక దీన్ని అనుమతించింది ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా చూస్తే దేవుడు అనుమతి లేనిది ఇది జరగలేదు. కనుక హన్నా తన జీవితంలో తనకు వచ్చిన సమస్య తనకి ఎంతో కఠినంగా అనిపించింది, కానీ తను గుర్తించింది ఏంటంటే దేవుడే తన జీవితంలో ఆ సమస్యను అనుమతించాడు. మనకు కూడా ఇది ఎంతో అసాధ్యంగా కనబడతా ఉంది, ఎంతో కష్టంగా కనబడతా ఉంది, ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితిగా ఉంది. అయినప్పటికీ మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుడు తన చిత్తానుసారంగా దీనిని అనుమతించిన వాడుగా ఉన్నాడు. ఆయన సింహాసనాసనుడుగా ఉంటున్నాడు. ఆయన తన చిత్తంతోనే దీన్ని మన జీవితంలో అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. రెండోదిగా హన్నా జీవితంలో ఏం చేస్తా వచ్చాము, షీ అండర్స్టూడ్ గాడ్స్ పర్పస్. కనుక మనం కూడా దేవుని పర్పస్ ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇది అనుమతించట్లో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. వై గాడ్ అలౌస్ దిస్ డిఫికల్టీ, ఎందుకంటే ఈ తెగుళ్ళు, ఈ పరిస్థితిని ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆమోస్ 4వ అధ్యాయం 10వ వచనం చదవడం ఎవరన్నా. ఆమోస్ 4వ అధ్యాయం 10వ వచనం. మరియు నేను ఐగుప్తు మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించింది. మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతం చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించింది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కనుక ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఐగుప్తుల మీదకి తెగుళ్ళు తెప్పించినట్లుగా మీ మీదకి తెగులు పంపించాను, అయినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కనుక ఈ వాక్య ప్రకారం దేవుడు అనుమతించట్లో ఉద్దేశం ఏంటి చెప్పండి. మనం ఆయన తట్టు తిరగాలి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే టు రిటర్న్ అంటుంది. తిరిగి ఆయన దగ్గరికి మనం రావాలని ప్రభువు కోరుతున్నవాడుగా ఉంటున్నాడు. కనుక ఎవరు ఆయన ఎదుకు రావాలి? కనుక ఈ లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నాం కదా, అవిశ్వాసులు, విశ్వాసులు. ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని ఎరగని వారు, 2 గుంపులు. ప్రభుని ఎరిగిన గుంపు, ప్రభుని ఎరగని గుంపు. కనుక ప్రభు ఎవరిని ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు? ప్రభుని ఎరగని వారు ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. ప్రభువుని ఎరిగిన వారు కూడా తిరిగి రెస్టోర్ చేయబడాలని, తిరిగి ఆయన దగ్గరికి రావాలని ప్రభు కోరుతున్నాడు. మొట్టమొదటిగా చూస్తే అన్బిలీవర్స్ విషయంలో చూద్దాం. కనుక మొట్టమొదటిగా అవిశ్వాసుల విషయంలో ప్రభు యొక్క ఉద్దేశం మీద అనుమతించట్లో అవిశ్వాసుల పక్షంగా దేవుని ఉద్దేశం ఏంటి చదవండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 14వ వచనం చదవనమా. చదవండి ఎవరైనా. సమస్త భూమిలో నా వంటి వారెవరు లేరని నీవు తెలుసుకొనవలని ఈసారి నేను నా తెగుళ్ళనియో నీ హృదయం వచ్చినంతగా. కనుక సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరని నువ్వు తెలుసుకున్నట్లుగా ఈ తెగుళ్లను, కనుక ఎవరైతే ప్రభుని ఎరగలేదో వారు గుర్తించవలసింది ఏంటి అంటే ఈ తెగులు వారు ఎందుకు రాబడుతూ వచ్చినాయి అంటే
ప్రభు వద్దకు వారు రావాలని. అంతేకాకుండా సమస్త పూజలు అందరూ కూడా ఎట్లా ఏమని తెలుసుకోవాలి? సమస్త పూజలు అందరూ ఏమని తెలుసుకోవాలంటమ్మా? మన ప్రభు వంటి వారు ఎవరు లేరని, ప్రతి ఒక్కరు ఆయన వంటి వారు ఎవరు లేరని, ప్రతి వాని మోకాలు ఆయన సరితో. కనుక ఈ సంవత్సరం మనకు సార్వత్రిక సంఘంలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం ఏమనుంది? సమస్త మనుషులు రక్షింపబడవాలి. కనుక దేవుడు ఆదిలోనే ఇప్పుడు 3వ నెలలోనే దేవుడు తన వాగ్దానం నెరవేర్చడం కొరకు కూడా దేవుడు ఇష్టపడుతున్నవాడుగా ఉంటున్నాడు. అందుకే ఈ సంవత్సరం మనకు వాగ్దానంగా ఇచ్చినాడు సమస్త జనులు రక్షించబడాలని. కనుక ఈ యొక్క తెగుళ్ళను దేవుడు అనుమతించడం ఉద్దేశం అవిశ్వాసాల పక్షంగా ఏంటంటే వారి రక్షణ కొరకు, వారు ప్రభు వైపు తిరుగుట కొరకు. కనుక ఇప్పుడు వాక్యం వింటున్న వారిలో ఇంకా ప్రభుని అంగీకరించకుండా ఉంటే ఈ దినం ప్రభు ఈ శ్రమ నీ జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడంటే నువ్వు ప్రభుని అంగీకరించడానికే, ప్రభుని హృదయంలో చేర్చుకోవడానికే, దాని కొరకే ప్రభు అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతుంటున్నారో ఆయన రక్తం చేత వారి పాపాలు కడుక్కుంటున్నారో వారు ప్రభు తన కొరకే తమ నిమిత్తం చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచుతుంటున్నారు. అటు వారు రక్షించబడేవారు ఉంటున్నారు. ప్రభువుని విశ్వాసం ఉంచితే మనము రక్షించబడేవారంగా ఉంటున్నాం. కనుక ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ దినమే ఈ పరిస్థితి నీ రక్షణ కొరకే ప్రభు అనుమతించినాడు. నువ్వు ప్రభు దగ్గరికి రావడం కొరకే ప్రభు అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. కనుక తర్వాత చూస్తే విశ్వాసుల జీవితంలో ప్రభు ఎందుకు ఈ డిఫికల్టీని అనుమతించాడు? కనుక రక్షించబడిన వారి జీవితంలో ఎందుకు ఈ పరిస్థితిని అనుమతించాడు అంటే దేవుడు దేని కొరకు అనుమతించాడమ్మా? ఫర్ రెస్టోరేషన్, మనల్ని సమకూర్చాలని. అందుకే అంటున్నాడు నా ఎద్దకు తిరగాలని నేను అనుమతించాను కానీ నా తట్టు తిరగట్లేదు. కనుక ప్రభుత్వ ఉద్దేశం అనుమతించట్ల ఉద్దేశము మనం ఆయన తట్టు తిరగాలని. కనుక మొట్టమొదటిగా మనం ఈ దేవుడి కష్టాన్ని, ఈ డిఫికల్టీని, ఈ సిచ్యువేషన్ని ప్రభు అనుమతించాడు. ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్, దేవుడు సింహాసనాసుడిగా ఉంటున్నాడని మనం గుర్తించాలి. రెండోదిగా ప్రభు దీన్ని అనుమతించట్లో ఉద్దేశాన్ని గుర్తించాలి. ఏమంటే మా అవిశ్వాసులు అయితే ప్రభు దగ్గరికి రావడానికి కొరకు, రెండోదిగా విశ్వాసులం అయితే మనం కూడా తిరిగి సమకూర్చబట్టకు, తిరిగి మనం ప్రభు దగ్గరికి రావాలని ప్రభు అదే ఉద్దేశంతో దీన్ని అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. మూడో విషయం హన్నా జీవితంలో మూడో విషయం ఏం చేస్తా వచ్చామా? కనుక ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని తను ఎరిగిందో తను ఏం చేసింది? దేవుని సంకల్పానికి తాను అప్పగించుకుంది. హౌ టు కమిట్ అవర్ లైఫ్. కనుక మన జీవితాన్ని మనం ఎట్లా దేవునికి అప్పగించుకోగలం? ఏ రీతిగా మనం అప్పగించుకోవాలి? దేవునికి ఏ రీతిగా మనం అప్పగించుకోవాలి? మొట్టమొదటిగా హన్నా తను నీడ ఎరుగుతూ వచ్చింది, తను ఉంటున్న అక్కరిని తను ఎరుగుతూ వచ్చింది. సో ఇంకో రీతిగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు కూడా ఏ రీతిగా రెస్టోర్ చేయబడ్డాడమా? మొట్టమొదటిగా తను రియలైజ్ అయ్యాడు కదా, తను ఏం లాస్ అయ్యాడో దాన్ని రియలైజ్ అవుతూ వచ్చాడు. కనుక మనం రెస్టోర్ చేయబడాలి అని అంటే అసలు ఫస్ట్ ఏం లాస్ అయ్యామో ఎరగకుండా రెస్టోర్ చేయబడ్డాం కదా. మొట్టమొదటిగా మనం ఎరగాల్సింది ఏంటి? మనం ఏమి నష్టపోయినామో దాన్ని ఎరగాలి. సో ఉంటున్న ఈ డిఫికల్టీలో మనం ఏం నష్టపోయాం చెప్పండి? మనం ఏం నష్టపోయాం? ఫిజికల్గా కొన్ని ఆలోచిద్దాం కదా. ఫిజికల్గా అయితే ఎంతో లాస్, ప్రపంచం అంతా కూడా లాస్లోనే ఉంది. కనుక డబ్బుల విషయంలో కావచ్చు, లేదా అనేక ప్రాణాలు పోయి ఎంతో నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ లాక్డౌన్ బట్టి ఎంతో ఎకనామికల్గా కూడా ఎంతో నష్టాన్ని. సరే, ఈ బయట ఉన్న భౌతికమైన అక్కర్లు కంటే కూడా లాస్ మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లాస్లో మనం రికవర్ అవుతామో ఆటోమేటిక్గా దేవుడు దాన్ని సమకూర్చాడమంటున్నాడు. కనుక మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, ఈ లోకం అంతా కూడా ఏం ఆలోచన చేస్తుందంటే ఫిజికల్గా ఏం లాస్ అయ్యామో ఆలోచన చేస్తాము. కానీ దేవుని పిల్లలంగా మనం ఫిజికల్గా కాదు కానీ స్పిరిచువల్గా ఫస్ట్ ఏం లాస్ అవుతున్నామో ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం ఏం లాస్ అయ్యామో ఎరిగినప్పుడు మన స్పిరిచువల్ లాస్ మన రెస్టోర్ చేయబడినప్పుడు భౌతికమైనది కూడా దేవుడు తప్పక రెస్టోర్ చేస్తాడు. కనుక యోబుని దేవుడు సమకూర్చినప్పుడు రెండంతలుగా సమకూర్చగలుగుతూ వచ్చాడు. కనుక మన జీవితంలో మనం ఎప్పుడైతే స్పిరిచువల్గా ఏదైతే లాస్ అయ్యామో రియలైజ్ అయ్యి మనం రెస్టోర్ చేయబడతామో దేవుడు తప్పకుండా ఎంత లాస్ అయినప్పటికీ కూడా దాన్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. అయితే ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే స్పిరిచువల్గా మనం ఏం లాస్ అయ్యాం చెప్పండి? ఈ యొక్క పరిస్థితుల ద్వారా స్పిరిచువల్గా ఏం లాస్ అయ్యాం? దేవుని మందిరానికి రాలేకపోతుంటున్నాం కదా. మొట్టమొదటిగా దేవుని ఇంటికి మనం రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇంకా చూస్తే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోతుంటున్నాం. తర్వాత కనీసం ఒకరికి బాగాలేదంటే చేయించి ప్రార్థన చేయలేకపోతుంటున్నాం, వారిని దర్శించలేకపోతుంటున్నాం.
కనుక స్పిరిచువల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోయినగా ఉంటున్నాయి. అయితే ఎందుకు దేవుడు అనుమతించినాడు? ఈ మనం ఆదివారం మందిరానికి రాలేకపోతుంటే ఏమని చెప్తున్నారు? ప్రతి ఇల్లు ఒక చర్చ్ అయిపోయిందని కదా. చర్చెస్కి వెళ్ళలేకపోతున్నాం కానీ ప్రతి ఇల్లు ఒక చర్చ్ అయింది. కానీ దేవుని వాక్య ప్రకారం చూస్తే కొంతమంది లీడియా వారి జీవితాలు కోట్ చేస్తూ ఉంటున్నారు. కానీ లీడియా ఇంట్లో సంఘం గురించి ఆలోచన చేస్తే నిజంగా ఆ దినాలు అక్కడ సంఘమే లేదు. వాళ్ళ సంఘం లేదు కాబట్టి ఎక్కడ కూడుకుంటూ వచ్చారమ్మా? సముద్ర పొట్టున వారు కూడుకుంటూ వచ్చారు. మొట్టమొదటి సంఘం ఎక్కడ ఆరంభించబడింది అని అంటే లీడియా ఇంట్లో ఆరంభించబడుతూ వచ్చింది. లీడియా ఇంట్లో ఉంది కానీ లీడియా ఇంట్లో ఎవరున్నారు? సంఘం ఉంది. దేవుని అందుకనే వారి పౌలు శీలలు వారి విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వచ్చినారు? లీడియా ఇంటికి వచ్చారు. లీడియా ఇంట్లో అప్పుడు ఎవరున్నారు? అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లీడియా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు. అంటే ఇప్పుడు కనీసం లీడియా ఇంట్లో ఒక సంఘం కూడి రాగలిగింది. మన ఇంట్లో సంఘం కూడి రాగలమా? మనం పక్కింటి వాళ్ళు మన ఇంటికి వస్తుంటే కూడా ఇప్పుడు భయపడే వారంగా ఉంటున్నాం. ఎంతో భయపడే పరిస్థితి ఉంది. అంటే అది నేను ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు. అయితే ఏంటి? ప్రతి ఇంట్లో సంఘం కూడా వచ్చింది. వారి ఇంటి వారు మాత్రమే కాదు, కానీ మనం తృప్తి కలిగి ఉంటున్నాం కదా. ఏమని? మనం ఈ దినాల్లో మందిరానికి వెళ్ళలేకపోయినా కూడా మన ఇంట్లో మనము ఆరాధన చేసుకోగలుగుతున్నాం. మన ఇంటి వారము మన ఇల్లు ఒక చర్చిగా మార్చుకున్నాం అనుకుంటున్నాం. కానీ దేవుని ఉద్దేశం అదేనా? కొంతమంది సాతాను మన మీద ఏమాత్రం అతిశయించదు. మనము మన ఇంట్లో ఉండి ఆరాధన చేసుకుంటున్నాంలే అని తృప్తి పొందుతూ ఉంటున్నాం కదా. మన ఆరాధన ఎక్కడున్నప్పటికీ చేసుకుంటాం. ప్రభు ఎక్కడున్నప్పటికీ ప్రభు మన ప్రార్థన వింటాడు, మన ఆరాధన వింటాడు. కనుక మనం ఇక్కడున్నప్పటికీ సరిపోతుందిలే అనుకుంటున్నాం, వారంగా ఉంటున్నాం. కనుక దేవుని ఉద్దేశం అదేనా? అయితే దావీదు కూడా నిజంగా తను దేవుని ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆశ కలుగుంటూ వచ్చాడు? యెహోవా సన్నిధిని చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. కనుక నిజంగా దేవాని తేజో మహిమ నుంచి స్థలాన్ని నేను ఎంతో ప్రేమించాను. దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తను దూరంగా ఉన్నప్పుడు కూడా తను దాంట్లో తృప్తి కలిగి లేడు. కానీ తనతో ఇంకా ఉన్నారు, వారితో కలిసి తను దేవుని ఆరాధించి దాంట్లో తృప్తి పొందొచ్చు. కానీ తను ఆ రీతిగా తృప్తి పొందలేదు. కానీ ఏమంటూ వచ్చాడు? నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. తను ఆశపడుతూ వచ్చినాడు. కనుక మనం నిజంగా రియలైజ్ కావాలి, మనం ఈ దినాలు దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నాం? దేవుని ఉద్దేశం కాదా మనం దేవుని మందిరానికి వచ్చేది? ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటి? ఆయన రాకడా సమీపించుకోలేది మరి ఎక్కువగా మీరు సమాజంగా కోరుకుంటారు. దేవుడు ఉద్దేశించింది ఏంటి? మనం ఎక్కువగా దేవుని ఇంటికి రావాలని. కానీ ఎందుకు దేవుడు ఈ పరిస్థితిని అనుమతించిన వాడుగా ఉంటున్నాడు? కనుక నిజంగా దేవుని ఉద్దేశము ఏ రీతిగా ఉంటుంది చూడండి. నిజంగా మన స్థితి ఏ రీతిగా ఉంటుంది? ఇది కూడా దేవుడే మన జీవితంలో అనుమతించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఇంటికి మనము వెళ్ళలేని వరంగా. కారణం చూడండి, యెషయా మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుందాం. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దాని నికను తీర్పుడి. అమావాస్య విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను నోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు జ్ఞేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. చాలు. కనుక నిజంగా చెప్పండి, ఈ దినాల్లో ప్రభు మన దేవుని ఇంటికి రాలేకపోవడానికి కారణం ఏంటి? మన జీవితం దేవునికి వెక్కసమవుతూ వచ్చింది. ఎన్నోసార్లు మనం చేతులిచ్చి కరచాలం చేసుకున్నాం, షేక్ హ్యాండ్స్ ఇస్తున్నాం, కానీ మన హృదయాలు కలుసుకోవట్లేదు. ఎన్నోసార్లు క్షమించలేని హృదయాలు కలిగి ఉంటున్నాం, దేవుని ఆరాధిస్తుంటున్నాం. ఏ జీవితాన్ని సరిచేసుకోకుండా అదే రీతిగా మనము ప్రతి నియామక పుడికిలో మనం పాలు పొందే వరంగా ఉంటున్నాం. ప్రతి యాక్టివిటీస్ కలిగి ఉంటున్నాం, కానీ మన జీవితాలు దేవునికి మన జీవితాన్ని సరిచేసుకోకుండానే మనం కొనసాగుతున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు. కనుక ఇప్పుడు మనం దేవుని మందిరానికి రాలేకపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, లేకపోతే గవర్నమెంట్ కాదు. కానీ ఒకవేళ ఈ లాక్డౌన్ తీసేసినా కూడా మనం ఇప్పుడు మందిరానికి రాలేని పరిస్థితిలో, ఈ వైరస్ని బట్టి తెగులను బట్టి మనం దేవుని ఇంట్లో కూడి రాలేకపోతుంటున్నాం. కారణం ఏంటంటే దేవుడే అంటున్నాడు. నిజంగా మీరు నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? కనుక మన జీవితాలు చూస్తే ఎట్లున్నాయంట? అందుకే ప్రభు అన్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా చేతులు శుభ్రం చేసుకోండి అంటున్నామా?
15వ వచనం చివరిగా మీ చేతులు రక్తముతో మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండినవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకున్నాను. కనుక ప్రభు దేన్ని బట్టి దీనికి అనుమతించిన అంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం కడుక్కోకుండానే, మన జీవితాన్ని సరి చేసుకోకుండానే యథావిధిగా అన్ని కుడుకలకు వస్తుంటాం, అన్ని విషయాలు పాలు పొందుతున్నాం. అయితే ప్రభు మన జీవిత విషయమైన వెక్కసం కలిగి ఉంటున్నాడు. కనుక క్షమించలేని హృదయాలు, ఓర్చుకోలేని హృదయాలు, తర్వాత ఒకరి ఘనత పొందితే మనము ఓర్వలేని తనం, ఒకరి ఎదుట మంచిగా వారితో మాట్లాడతాం, మళ్ళీ వెళ్ళి వెనక్కి వారి గురించి చెడ్డగా మాట్లాడే స్వభావాలు, ఎన్నో స్వభావాలు మన జీవితాన్ని బట్టి ప్రభువు విసికిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, నేను మీ యొక్క నైవేద్యాలను బట్టి, మీ దహన బలులను బట్టి, మీ యొక్క కార్యాలను బట్టి, మీ యొక్క విషయాలను బట్టి నేను వెక్కసం కలిగి ఉంటున్నాను. కనుక దాన్ని బట్టి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు? కనుక ఇప్పుడు ఈ దినం మనల్ని ఆపింది ఎవరమ్మా? దేవుడు. దేని కొరకు? కనుక ఈ సమయము మనము నేను చర్చికి వెళ్ళలేకపోయినా ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నానని సమర్థించుకోవడానికి కాదు, కానీ ప్రభు అనుమతించింది. దేని కొరకు అనుమతించాలంటే మీ చేతులు మొదట శుద్ధి. కనుక దేవుడు మనకు ఇప్పుడు సమయాన్ని ఇచ్చాడు మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మన చేతులను శుభ్రం చేసుకోవడానికి. కనుక లోపలకు జీవితం, బయటకు జీవితం ఇటువంటిది కాకుండా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రభు అనుమతించిన వాడుగా ఉంచున్నాడు. అయితే దీన్ని బట్టి ప్రభు ఏమైనా ఆనందంగా ఉన్నాడా? చూడండి ఈ విలాప వాక్యాలు మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. నియామక కూటంలోకి ఎవరునూ రారు కనుక సియోను మార్గమును ప్రలాపించుచున్నవి, పట్టణ గుమ్మములన్నీ పాడైపోయెను, తూర్పు విడిచుచున్నారు, దానికి అనేకులు దుఃఖాక్రాంతులేరి. కనుక సియోను గుమ్మములు ఏం చేస్తున్నాయటమ్మా? ప్రలాపించుచున్నారు. మన ప్రభు కూడా ఎంతో దుఃఖంతో ఉంటున్నాడు. మనల్ని ఆపడానికి ఆయనకి ఇష్టం లేదు, కానీ ప్రభువుకి మన క్రియలు వెక్కసమవుతూ వచ్చినాయి. కనుక ఇది దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి, మన చేతులు కడుక్కోవడానికి, మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. కనుక మరి కొంతమంది ఏ రీతిగా ఆలోచన చేస్తున్నారంటే, ఇంతకుముందు మేము అన్ని మీటింగ్కి రాలేకపోయాము, ఇప్పుడు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రతి మీటింగు అటెండ్ చేస్తున్నాం అనుకుంటున్నాం కదా. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రార్థన ఎక్కువ చేసుకుంటున్నాం, మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఎక్కువ సమయం ప్రార్థన గడుపుతుంటున్నాం, మా ఇంటి వారితో ఎక్కువ గడుపుతుంటున్నాం. కనుక మనం ఆ రీతిగా ఆలోచన చేస్తున్నాం. కానీ ఇది ప్రేమతో మనల్ని దర్శించడానికి, మనం సమకూర్చడానికి ప్రభువు ఇచ్చిన వాడు ఉన్నాడు. కనుక దేవుని ప్రజలు కూడా దినాల్లో తప్పిపోతూ వచ్చినప్పుడు దేవుడు మరలా వాక్యం చేత వారిని దర్శిస్తూ వచ్చినాడు. కనుక ఈ దినం మనం ఆన్లైన్లోకి వచ్చిన వాక్యం వింటున్నామంటే దేవుని దగ్గరికి మనం తీసుకొచ్చినాడంటే వీటన్నిటి ఉద్దేశంలో కూడా మనం ఒకటి గుర్తించాల్సిన ఏంటంటే ఇది కూడా ఆయన ప్రేమ. ఆయన ప్రేమను బట్టి మనం సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు ఈ వాక్యాన్ని మనకి వినిపించేస్తూ ఉంటున్నాడు. మనం ఆన్లైన్లోనే ఆయన ఇంట్లో కొంత సమయం ప్రార్థనలు గడుపుతున్నాం, కానీ ఇది సరిపోదు. ప్రభు తట్టు తిరగాలి, ప్రభు దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా మనం చేయాల్సిన మన కమిట్మెంట్ ఏంటంటే టు వాష్ యూ అండ్ మేక్ యూ క్లీన్, పుట్ అవే ద ఈవిల్ డూయింగ్స్. కనుక మన చేతులు కడుక్కుని ఏవైతే దుష్క్రియలు వచ్చినాయో వాటన్నిటి నుంచి మనము వాటన్నిటిని విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మొట్టమొదటిగా మన కమిట్మెంట్ దీంట్లో ఉండాల్సిందిగా ఉంటుంది. రెండవదిగా చూస్తే గాడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ us టు కమిట్ అవర్ లైఫ్స్. కనుక మనం ప్రతి ఒక్కరము కూడా ఒక్కొక్కరము దేవునికి మన జీవితాలను అప్పగించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. చదవండి మొదటి రాజులు 8వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 38వ వచనం చదవను. 37, 38. 8వ అధ్యాయం 37, 38వ వచనం. దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాటు దెబ్బ గాని, చిత్తపట్టుట గాని, మిడతలు గాని, చీడపురుగు గాని కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని, వ్యాధి గాని కలిగినను, ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకును కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరం తట్టు తమ చేతులు చాపి. కానీ ఇక్కడ ఏమంటారంటే, నేను అన్ని విషయాలు చదవట్లే కానీ తెగులు కానీ మనం ఈ మాటలు తీసుకున్న ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితి కనుక దేశమందు తెగులు కానీ, ఏ తెగులు కానీ, వ్యాధి కానీ కలిగినను ఏం చేయాలన్నమా? ఒక్కడైనను జనులందరైనను. కనుక ప్రభు ఇండివిజువల్గా ఒక్కొక్కరిని
ఒక్కొక్కరు కూడా మనం ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ప్రభు క్షమించడానికి సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు ఇండివిజువల్గా. అందుకే ఒక్కడైనా సరే అంటున్నాడు, ఒక్కడైనాను జనులు అందరైనాను. కనుక కనీసం ఒక్కొక్కరంగా అయినా సరే మనం ప్రభు వైపు తిరిగితే ప్రభు సమకూర్చడానికి ఇష్టపడుతున్నవాడు అంటున్నాడు. కనుక ఆ దినాల్లో తెగులు వచ్చినప్పుడు దావీదు తన యొక్క పశ్చాత్తాపంతో దేవుని దగ్గర తన జీవితాన్ని సరి చేసుకుంటూ దావీదు ఒక్కడే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనుక దావీదు ఒక్కని ప్రార్థన, ఒక్కని కమిట్మెంట్ కూడా ఏం చేస్తూ వచ్చింది, ఆ తెగుల్ని ఆపివేస్తూ వచ్చింది. మోషే కూడా ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల మీద తెగులు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడేమో మోషే ఒక్కడే ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే ఆ ఒక్కని ప్రార్థన ఏం చేస్తూ వచ్చిందంటే ఆ తెగుల్ని ఆపివేస్తూ వచ్చింది. కనుక ప్రభు అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఒక్కడైనా జనులు అందరైనా. ఒకవేళ జనులు అందరూ రాలేకపోతుంది కాకపోయినా దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. మనం ఒక్కరము రియల్గా మన జీవితాన్ని కమిట్ చేసుకుంటే ప్రభు వారిని క్షమించి వారిని సమకూరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుక మనం ఒక్కొక్కరంగా మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకోవాలని ప్రభు కోరుతున్నవాడుగా ఉంటున్నాడు. మూడోదిగా చూస్తే సీక్ గాడ్స్ గ్రేస్. కనుక మూడోదిగా చూస్తే దేవుని యొక్క కృపని కనికరాన్ని మనము కోరవలసిన వారుగా ఉంటున్నాడు కదా. మనకి ఒక వాగ్దానం ఉంది, ఏంటది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. తెగులు మన గుడారం సమీపించదు అన్నప్పుడు మన దగ్గరికి తెగులు రాదా? కనుక దేవుని యొక్క వాగ్దానం ప్రతిదీ కూడా కండిషనల్ కదా. ప్రతి వాగ్దానం కూడా కండిషన్తో ఉంటుంది. కనుక ఆ దినం మనం చూడొచ్చు, దావీదు కనికరం దేవుని కృపను తను కోరుకున్నాడు. ఆ తెగులు ఆపబడతా వచ్చింది. రెండోదిగా చూస్తే నోవా గురించి కూడా మనం చూడొచ్చు. నోవా ఏం చేస్తూ వచ్చాడు, మనం లాక్డౌన్ చేసుకోవడం ద్వారా మన తెగులు ఆగిపోదు. కానీ నోవా ఏం చేస్తూ వచ్చాడమ్మా, నోవా ఓడలను ప్రవేశించాడు. లాక్డౌన్ ఎవరు చేశారు? ఆయన చేసుకున్నాడా, దేవుడు చేశాడా? దేవుడి ద్వారాన్ని మూసినాడు. అంటే తెగులు రాకుండా నోవాకి ద్వారం మూసింది ఎవరు? దేవుడు. మనం ఎంత లాక్డౌన్స్ చేసుకున్నా కూడా అది మన దగ్గరికి వచ్చేస్తుంది. అయితే ప్రభు దాన్ని మోయవలసిన వారుగా ఉంటున్నారు. ఎందుకు దేవుడు నోవా ఈ లాక్డౌన్ చేశాడు తెగులు రాకుండా? కారణం ఏంటంటే దేవుడు నోవా దేవుని కృపను పొందినవాడుగా ఉంటున్నాడు. దేవుడు కృపను ఆ దినంలో ఉన్న వారందరినీ కూడా నోవా దేవుని కృపను పొందాడు కాబట్టి దేవుడు ఆ ద్వారాన్ని మూసినాడు. ఆ తెగులు తన దగ్గరికి సమీపించలేదు. కనుక మనం కూడా ఈ పరిస్థితుల్లో ఈ కష్టంలో మనం కాపాడబడాలి అని అంటే మనం కూడా ఏం కోరుకోవాలి? దేవుని కృపను కనికరాన్ని కోరుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక సీక్ గాడ్స్ గ్రేస్, దేవుని కనికరం దేవుని కృపను మనము వెతకాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి 2 సమయాలు 24-17 అది చదవచ్చు. మనకు టైం లేదు కాబట్టి మీరు తర్వాత చదువుకోండి. దావీదు తను దేవుని కనికరాన్ని కోరుకున్న కారణాన్ని బట్టి తెగులు ఆగిపోతూ వచ్చింది. కనుక ఈ దినాల్లో మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నీ కనికరం లేకపోతే, నువ్వు మా ద్వారాలు ముయ్యకపోతే, నువ్వు మమ్మల్ని లాక్డౌన్ చేయకపోతే మేము తెగుల నుంచి ఏమాత్రం కాపాడబడ్డాం. కనుక దేవుని కృపను మనం కోరుకోవాల్సిన వారు ఉన్నాం. తర్వాత చూస్తే 4వ విషయము సీక్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను వెతకాలి. ఈ టైంలో దేవుని మహిమను మనం ఏ రీతిగా వెతకాలి, ఏ రీతిగా మనము దేవుని మహిమను వెతకగలం. చూడండి, మన పిల్లలు స్కూల్లో ఏదైనా ఒక తప్పు పని చేశారనుకోండి, ఏదైనా ఒక దొంగతనమే చేసిన తర్వాత అథారిటీస్కి అందరికీ, ప్రిన్సిపల్కి అందరికీ తెలిసిన తర్వాత ఏం చేస్తారమ్మా, పేరెంట్స్ని పిలిపించిన తర్వాత ఆ పిల్లల ఎదురుగా అందరి ముందు మన పిల్లలు పెట్టి అడుగుతూ ఉంటారు. అయితే పిల్లల్లో మనం గమనించవచ్చు, అంటే రిపెంటెన్స్ అనేది కొన్ని విధాలుగా ఉంటుంది. కనుక అందుకే అనేక మంది మా పాపాలు ఒప్పుకున్నామంటారు, కానీ వారి జీవితాల మార్పును మనము చూడలేము. ఎందుకంటే నిజమైన రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం వారి జీవితాల్లో ఉండదు. అయితే పిల్లలు ఏం చేయొచ్చు, మొట్టమొదటిగా వారు దాన్ని గ్రహిస్తారు కదా, తప్పు చేశామని వారికి తెలుసు. ఒకవేళ వారు రియలైజ్ అయ్యి నిజమే నేను తప్పు చేశాను అని గ్రహించినంత మాత్రాన, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నంత మాత్రాన కూడా వారు జీవితం మారదు. తిరిగి ఆ టైంలో వాళ్ళు ఒప్పుకుంటారు, నేను తప్పు చేశానని ఒప్పుకుంటారు, కానీ మళ్ళీ అదే జీవితంలో వారు కొనసాగేవారు ఉంటారు. అటువంటిది నిజమైన పశ్చాత్తాపము కాదు. రెండోదిగా ఏం చూడొచ్చు, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పిలిచారు, మా ప్రిన్సిపల్, కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ డాడీ నన్ను కొడతారేమో కదా. అంటే ఇది దేంతో వచ్చిన రిపెంటెన్స్ అమ్మా, భయంతో కదా. భయపడి పిల్లలు ఏం చేస్తారు, తప్పు చేశాను అని ఒప్పుకుంటారు, కానీ
ఆ దేని బట్టి వచ్చింది భయం, దేని బట్టి వచ్చిన పశ్చాత్తాపం, భయాన్ని బట్టి వచ్చిన పశ్చాత్తాపం. కానీ అట్లాంటి పశ్చాత్తాపడిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ తప్పు చేస్తారు అవకాశం ఉంది. వట్టి భయంను బట్టి, నన్ను కొడతారేమో, నేను పట్టబడ్డాననే భయంను బట్టి వచ్చిన పశ్చాత్తాపం కూడా దానివల్ల కూడా ఏముంటుంది, తిరిగి వాళ్ళు పాపం చేసేవాళ్ళు అంటున్నారు. మూడవదిగా అందరి ముందు వారు అవమానంగా ఫీల్ అవుతారు కదా, అవమానంగా ఫీల్ అవుతారు. అవమానంగా ఫీల్ అయ్యే తప్పును ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, అందరి ముందు నేను అవమానమైనాను. కానీ అటువంటి వారు కూడా తిరిగి పాపంలో కొనసాగుతారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, ఇది మామూలే అనుకుంటారు. రెండోసారి అవుతుంది షేమ్, మూడోసారి షేమ్ అవుతుంది. వాళ్ళకి వచ్చిన అవమానాన్ని బట్టి వారు పశ్చాత్తాపడితే అదే పాపం తిరిగి చేసే అవకాశం ఉంది. అయితే ఆ పిల్లలు ఒకవేళ నిజంగా మా తల్లిదండ్రులకు నేను అవమానం తెచ్చినాను, నన్ను బట్టి నా తల్లిదండ్రులకు నేను అవమానం తెచ్చాను అని ఎప్పుడైతే వారు గ్రహిస్తారో, తల్లిదండ్రుల యొక్క మహిమ అంటే వారికి అవమానం తెచ్చానని ఎప్పుడైతే వారు గ్రహిస్తారో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. కనుక నెక్స్ట్ వాళ్ళ పాపాన్ని ఏమాత్రము రిపీట్ చేయరు. బైబిల్లో కూడా చూడొచ్చు ఇటువంటి పశ్చాత్తాపాలు కదా. ఫరో కూడా పశ్చాత్తాపడ్డాడు, నేను పాపం చేశాను అని. దేని బట్టమా, ఆ తెగులు వచ్చింది, ఆ భయాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. కనుక ఆ పశ్చాత్తాపము తన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకుని రాలేదు. తర్వాత ఆకాను గురించి కూడా మనం చూడొచ్చు. ఆకాను చూద్దాం, చూడండి. యెహోషువ 7వ అధ్యాయం 7వ అధ్యాయం చదవనమాట. దేవుని మహిమ 19వ వచనం చదవమ్మా. 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక. కనుక ఇక్కడ యెహోషువ చెప్తా ఉన్నాడు ఏమని, దేవునికి మహిమ చెల్లించి నీ పాపాన్ని ఒప్పుకో. అంటే దేవుని మహిమపరిచి నీ పాపాన్ని ఒప్పుకో అంటే అర్థం ఏంటి, నిజంగా నువ్వు చేసిన పాపము దేవునికి విరోధంగా చేసినావే, దేవుని దుఃఖపెట్టినావు, దేవునికి అవమానం తెచ్చినావని గ్రహించి నీ పాపాన్ని ఒప్పుకో అన్నాడు. ఒప్పుకోమంటే ఆకాను ఏమని ఒప్పుకున్నాడమ్మా, నిజమే నేను చేసిన పాపము నిజమే అంటున్నాడు. కానీ దేవునికి విరోధంగా నేను పాపం చేశానన్న మాట తన జీవితంలో రాలేదు. కాబట్టి తను క్షమాపణ పొందలేదు. కనుక ఇది కూడా నిజమేనా అంటే తను గ్రహించాడు, తను తప్పు చేశానని గ్రహించి ఒప్పుకుంటున్నాడు. కానీ నిజమైన పశ్చాత్తాపము తనలో లేదు. మూడవదిగా చూస్తే మనం ఇంకొక పశ్చాత్తాపం చూడొచ్చు కదా, సౌలు పశ్చాత్తాపం. సౌలు ఏమైనా పశ్చాత్తాపడ్డాడమ్మా, మనం చూడడానికి టైం లేదు కాబట్టి చెప్పుకుందాం. సౌలు ఏమైనా పశ్చాత్తాపడ్డాడు సమయం దగ్గర, నేను నిజమే పాపం చేశాను, అయితే అంత లేదు కానీ నన్ను ఘనపరచు అంటే ఏంటి, తన సెల్ఫ్ గ్లోరీ కోరుకుంటున్నాడు. తన సెల్ఫ్ గ్లోరీ కొరకు పశ్చాత్తాపడుతుంటాడు. మనం కూడా అనేక సార్లు ఇందాక మనం కూడా చూస్తాం, పిల్లలు అయ్యో నేను అందరి ముందు అవమానం పొందానే అని పశ్చాత్తాపడతారు. కానీ రియల్గా దేవునికి విరోధంగా పాపం చేశామనే పశ్చాత్తాపము రాదు. సౌలుకి అటువంటి పశ్చాత్తాపం, అయ్యా అందరి ముందు నా పాపం తెలిసిపోతుంది, అందరి ముందు ఈ పాపం గురించి చెప్పకయ్యా, నేను చేసింది నిజమే కానీ దీన్ని చెప్పకుంటున్నాను అంటే సెల్ఫ్ గ్లోరీ వెతుక్కుంటా ఉన్నాడు. కాబట్టి తను కూడా క్షమించబడలేదు. అయితే నిజమైన పశ్చాత్తాపం ఎవరమ్మా, తప్పిపోయిన కుమారుడు జీవితంలో చూడొచ్చు. తప్పిపోయిన కుమారుడు ఏమంటూ వచ్చాడు, నీ పరలోకమునకు విరోధంగాను నీకు విరోధంగాను. కనుక ఎప్పుడైతే తప్పైన కుమారుడు తను గ్రహిస్తూ వచ్చాడో దేవునికి విరోధంగా పాపం చేశానని, అప్పుడు దేవుడు నిజంగా తన జీవితంలో సరైన మార్పుని మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకనే ఇదే దేవుని మహిమను వెతుకుతూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. అందుకనే మోషే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేశాడమ్మా, నిర్గమకాండం 32, 11, 14 11 నుంచి 14 వరకు చదవండి. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు శక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయును. ఇక్కడ ఆయన ఒక ప్రార్థన విన్నాడా లేదు, దేవుడు మోషే యొక్క ప్రార్థన విన్నాడు. కారణం ఏంటి, మోషే ఏం వెతుకుతూ వచ్చాడు, దేవుని మహిమను వెతుకుతూ వచ్చాడు. అంతేకాకుండా ఇర్మియా 13వ అధ్యాయం
క్షమించడమా 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. చదువుతాను వినండి. నువ్వు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకనంతగా నీవేళ మమ్మల్ని కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెడుచున్నాము కానీ మేలేదియు కనబడట్లేదు. చికిత్స కలుగు కాలం కొరకు కనిపెడుచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేస్తున్నాము. నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకము. ప్రశస్తమైన నీ సింహాసనను అవమానపరచకము. మాతో కూడా చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇక్కడ కూడా ఇర్మియా ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, ఎటువంటి పశ్చాత్తాపం కలిగి ఉంటూ వచ్చాడంటే, దేవుని యొక్క మహిమకు దేవునికి అవమానం తెచ్చాము అనేది గ్రహించి దేవునికి విరోధంగా మేము పాపం చేస్తాము అనేది తను గుర్తిస్తూ వచ్చాడు. అందుకే మా దేవుని మహిమపరిచి మన పాపములు ఒప్పుకోవాలి. కనుక మన ఒప్పుదలలో కూడా మనం ఏం వెతకాలమా? దేవుని మహిమను వెతకాలి. కనుక అనేకసార్లు మన ఒప్పుదల మన సెల్ఫ్ గ్లోరీని కోరుకుంటాం. అనేకసార్లు భయాన్ని బట్టి అయ్యో తెగులు నా మీదకి వస్తున్నామో అని భయంతో ఒప్పుదల, వీటిని ప్రభు కోరట్లేదు. రియలైజ్ అవుతాం, నిజమే ఎన్నోసార్లు నేను క్షమించలేని మనసు కలిగి ఉన్నాను, అన్నీ ఒప్పుకుంటున్నాం. కానీ అదే జీవితంలో కొనసాగడానికి కారణం ఏంటంటే నేను దేవుని మహిమను వెదకట్లేదు. కాబట్టి దేవుని మహిమను వెతికే వారంగా ఉన్నప్పుడు ప్రభు యొక్క మహిమకు విరోధంగా, దేవునికి ఘనతకు విరోధంగా, నిజంగా దేవునికి విరోధంగా మనం చేసిన పాపాన్ని మనం ఒప్పుకునేవారు ఉంటాం. ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఒప్పుకుంటామో దేవుడు మనల్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ఈ పరిస్థితిలో మన కాంట్రిబ్యూషన్ ఏంటి కదా? నిజంగా ఈ పరిస్థితిలో ప్రపంచం అంతా కూడా కొంతమందిని మెచ్చుకుంటా ఉంది కదా. ఎవరినమా డాక్టర్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్నే పనంగా పెట్టి వెళ్తున్నారు. డాక్టర్స్, నర్సెస్, పోలీసులు, తర్వాత దేశ అధికారులు ఎంతోమంది వారు కాంట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నారు. అయితే దేవుని ప్రజలుగా మన కాంట్రిబ్యూట్ ఏంటి? దేశ ప్రజల స్వస్థత కొరకు డాక్టర్స్ వాళ్ళు క్రయం చెల్లిస్తూ ఉన్నారు. నర్సెస్ క్రయం చెల్లిస్తూ ఉన్నారు. ఎంతోమంది వారి ప్రాణంలో తెగించి కూడా, వారి సమయాన్ని వెచ్చించి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే మన కాంట్రిబ్యూషన్ ఏంటి? కానీ వారందరూ దేని కొరకు చేస్తున్నారమ్మా? ఈ తెగుళ్ళు బారి పడిన వారిని వారి స్వస్థత కొరకు కదా, వారి ఈ దేశం యొక్క స్వస్థత కొరకు చెప్పాలంటే దేశం యొక్క స్వస్థత కొరకు వారు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కనుక డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, నర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, పోలీసులు కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు, దేశ నాయకులు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే దేవుని ప్రజలంగా మన కాంట్రిబ్యూషన్ ఏంటి? ప్రభు ఏ కాంట్రిబ్యూషన్ మన దగ్గర నుంచి కోరుతున్నాడు? మన కనుక హన్నా జీతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. హన్నా వాళ్ళు చెల్లిస్తున్న కాంట్రిబ్యూషన్ దేశాన్ని స్వస్థపరచలేకపోవచ్చు, దేశ నాయకుల కాంట్రిబ్యూషన్ స్వస్థపరచలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా పేరు పెట్టబడిన ప్రజలు వారి పాపాన్ని విడిచిపెడితే, వారు రిపెంట్ అవుతే, వారి జీవితాన్ని చక్కపరుచుకుంటే, వారి చెడు మార్గాన్ని విడిచిపెడితే నేను దేశాన్ని స్వస్థపరుస్తాను. సో నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి దేవుడు కోరుతున్న కాంట్రిబ్యూషన్ ఏంటి? రిపెంటెడ్ హార్ట్. మన చెడు మార్గాలను ఇచ్చి మన పాపాన్ని ఒప్పుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాలని ప్రభుత్వం మన జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడు దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. తర్వాత చూస్తే చివరిగా ఈ తెగుళ్ళు ప్రభు పంపించలో చివరిగా ఇంకొక ఉద్దేశం ఏంటంటే దేనికి జ్ఞాపకం చేస్తున్నా? లూకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. కనుక తెగుళ్ళు కరువులు తెగుళ్ళు తటస్థించును. అయితే తెగుళ్ళు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుని సంకల్పంలో దేని జ్ఞాపకం చేస్తుంది? ఆయన రాకడ కొరకే మనల్ని సిద్ధపడ్డాం. కనుక ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే ఇవి పంపించట్లో మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపడడానికి, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచడానికి ప్రభు ఈ తెగుల్ని మరొకసారి మనం పురుకొల్పడానికి, మనం మెలకుగా ఉండడానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డ కొరకు ప్రభు ఈ తెగుల్ని మన జీవితంలో అనుమతించాడు. కనుక ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎందుకు అనుమతించాడో మనం ఎరుగుతూ వచ్చాం. కనుక ఎప్పుడైతే పర్పస్ తను ఎరిగిందో ఏం చేసుకుంటూ వచ్చిందమ్మా? తాను అన్న కమిట్ చేసుకుంటూ వచ్చింది. కనుక మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రభు కమిట్ చేసుకోవాల్సిన వారంగా ఉంచినాం. అంతేకాకుండా చివరిగా ఏం చేస్తూ వచ్చాం? బై ఫెయిత్ ఆమె దేవుని సంకల్పంలోనికి ప్రవేశించిందిగా ఉంటుంది. కనుక మనం కూడా విశ్వాసంతో దేవుని సంకల్పంలోనికి ప్రవేశించాలి. ఏంటిదంటే ఈ తెగుల్ని ఆపి దేశాన్ని స్వస్థపరచాలంటే మనం రిపెంట్ అవ్వాలంటే
అయితే బై ఫెయిత్ మనం ఎప్పుడైతే దాంట్లో ఆ పర్పస్లోకి మనం ఎంటర్ అవుతామో దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. చూడండి, దాని కొరకు వాక్యం చూసాం. కానీ దేవుడు సిద్ధంగా ఉన్నారు మనల్ని రెస్టోర్ చేయడానికి, మనల్ని క్షమించడానికి, మన దేశాన్ని స్వస్థపరచడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో రిపెంట్ అయి ప్రభు వైపు తిరిగి, ప్రభు తట్టు తిరిగి, ప్రభు దగ్గరకు వచ్చి మన జీవితంలో రిపెంట్ అవుతాము. ప్రభు ఇచ్చిన వాగ్దానం చూడండి, ఇర్మియా 32 38 నుంచి చదవడం వల్ల వారు నాకు ప్రజల ఎందురు, నేను వారికి దేవుడనై ఎందును, మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యం నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయను. నేను వారికి మేలు చేయటం మానకుడినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను. వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించను. వారికి మేలు చేయటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటెదను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి కనుక ఏదైతే ఇప్పుడు కీడు, ఏదైతే శ్రమ మన జీవితంలో దేవుడు అనుమతించినాడు, ప్రభు ఏమంటున్నాడు, ఈ ప్రజలకు గొప్ప కీడు రప్పించుతున్నాం, నేను వారి గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పించవచ్చున్నాను. కనుక బై ఫెయిత్ మనం కూడా దేవుని యొక్క సంకల్పంలోకి మనం ప్రవేశించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు మనం రెస్టోర్ చేయడానికి, దేవుడి పరిస్థితుల్లో మనకు సహాయం చేయడానికి దేవుడు విల్లింగ్గా ఉంటున్నాడు. అయితే దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే రియల్ రిపెంటెన్స్తో, రియల్ కమిట్మెంట్తో మనం ప్రభు తిరగాలని. కనుక ఈ సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాము. ఎంచుకుంటూ ప్రార్థన చేద్దాం. అన్న తను ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని ఎరిగినప్పుడు తను కమిట్ చేసుకుంది, ప్రభు ఒక్కడైనా సరే, అందరైనా సరే, ఒక్కడైనా సరే అంటున్నాడు. కనుక ఒక్కరమైనా సరే మనం కమిట్ చేసుకున్నప్పుడు ప్రభు ఈ పరిస్థితుల్లో మనకు సహాయము చేసేవారు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభుకు మనం అప్పగించుకున్నాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ యొక్క ప్రేమను బట్టి, మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నిజంగా మా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రభా దేవా, నిజంగా మీరు మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడుతూ వచ్చినందుకే, మీ మనసును బయలుపరచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. నిజంగా తండ్రి ప్రభా, అన్న తను గుర్తెరుగుతూ వచ్చింది, ఆ సమస్య తన జీవితంలో దేవుడే అనుమతించాడని. నిజంగా తండ్రి యెహోవా కార్యం చేయించినాడు, భూమి మీద నాశనం కలుగ చేయవాడు ఆయనే అంటున్నారు దేవా. నిజంగా ఈ పరిస్థితిని మీరు అనుమతించినారు దేవా, మీరు సింహాసనాసనుడిగా ఉంటున్నారు, మీరు ఒక్కసారి దాన్ని ఆపగలరు ప్రభా. అయితే తండ్రి ప్రభా, నిజంగా తండ్రి సమస్తాన్ని మీరే మాట చేత నిర్వహించేవాడుగా ఉంటున్నారు. అయితే నిజంగా మీరు ఎన్నడూ కూడా తప్పు చేయని దేవుడు, మా జీవితాలు సంపూర్ణంగా మమ్మల్ని సమకూర్చడానికి దేవా, మమ్మల్ని దర్శించడానికి, నిజంగా మా పాపంలో మేము నశించిపోవడం మీకు ఇష్టం లేక దేవా, నిజంగా తండ్రి ప్రభా, రక్షణ లేని వారు కూడా దేవా, వారి రక్షణ పొందకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక దేవా, నిజంగా తండ్రి ప్రభా, వారి రక్షణ కొరకు కూడా మీరు అనుమతిస్తూ వచ్చినారని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు దేవా. నిజంగా మమ్మల్ని అంగీకరించకుండా ఎవరైతే నశించిపోతుంటున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిస్థితిలో ఒక్కసారి వారిని మేము చూసినట్లుగా రాజులు, అధికారులు, ప్రభుత్వాలు మీ వైపు చూసినట్లుగా చేస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను దేవా. నేను ప్రపంచం అంతా కూడా తండ్రి ఒక్కసారి మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. రక్షించబడిన మా జీవితాలు దేవా, నిజంగా తండ్రి ప్రభా, ఎన్నోసార్లు మీ ఇంటికి వస్తుంటున్నాం, మీ కార్యాలను పాలు పొందుతున్నాం. అయితే మా జీవితాలు మీకు వెక్కసమవుతూ వచ్చినాయి, అందుకే మీ ఇంట్లో ప్రవేశించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు విచారుకుంటున్నాం. మొదట మీ చేతులు కడుక్కొనిడే అంటున్నారు, మీ హృదయాలు కడుక్కొనిడే అంటున్నారు దేవా. నిజంగా తండ్రి ప్రభా, మా జీవితాల్లో దేవా మరొకసారి మమ్మల్ని క్షమించండి దేవా. మా పతనాన్ని మీరైతే జ్ఞాపకం చేసుకోండి. మీకు విరోధంగా పాపం చేసినాం దేవా, మీ సింహాసనానికి, మీ నామానికి ఎంతో ఘనహీనత తెచ్చిన వారిని ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా దేవా. మీరు మమ్మల్ని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నిజంగా ఇది ఎందుకు అనుమతిస్తూ వచ్చినారో దేవా, మా జీవితంలో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చిందికి ఉన్నారు. అయితే ఒక్కడైనా సరే నా మీకు తిరిగితేనే వారిని క్షమిస్తాను అంటున్నారు దేవ. ఈ తెగులు నా జన్మ మీదకి తెగులు రప్పించినప్పుడు వారు తాము తగ్గించుకొని వారి చెడు మార్గాలు వేస్తే దేశాన్ని స్వస్థపరుస్తా ఉన్నారు దేవా. నిజంగా మా దేశాన్ని స్వస్థపరచడం మీద, డాక్టర్స్ మీద, ప్రభుత్వాల మీద ఆధారపడలేదు, కానీ నేను నామపట్టబడిన నీ ప్రజల ద్వారా కఠిన హృదయాలను క్షమించండి. మరొకసారి తల్లి మీ జీవాన్ని మా వ్యక్తిగత జీవితాల్లో
మా కుటుంబాలు మా సంఘాలను తండ్రి ప్రభావ మీరు తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవాంశగా మీకు విరోధంగా ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినామో దేవా దయతో మమ్మల్ని క్షమించండి దేవా. నిజంగా తండ్రి ప్రభా మరి ఏదో గ్రహింపుతో కూడా పశ్చాత్తాపం మీరు కోరట్లేదు. కేవలం భయంతో కూడా పశ్చాత్తాపం మీరు కోరట్లేదు దేవా. మా స్వకీయ మహిమ కొరకు కోరిన పశ్చాత్తాపం కోరట్లేదు, కానీ మీ మహిమను మీకు మహిమ చెల్లించి తండ్రి ప్రభావంచంగా మేము మీకు ఎటువంటి ఘనహీనతను తెచ్చినామో గుర్తెరిగిన వారమే, మీకన్నా మహిమను గుర్తించిన వారమే దేవా. మేము పశ్చాత్తాపడాలని కోరుతున్నాం దేవాంశంగా. నీకు విరోధంగా మేము పాపం చేస్తున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించి నీకు విరోధంగా దేవాన్ని ప్రజలకు విరోధంగా పాపం చేసిన వారిని సందర్భకుంటూ వస్తున్నాం. దయతో మమ్మల్ని సమకూర్చండి. నూతన ఉజ్జీవాన్ని నా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో ప్రభా దేవా సార్వత్రిక సంఘం అంతట్లో కూడా మీరు అనుగ్రహించండి దేవా. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవానుజంగా దావీదు యొక్క తన పశ్చాత్తాపం దేవా ఆ తెగిన ఆకులతో వచ్చినట్లుగా ఒక్కరైనా పశ్చాత్తాపడి మేము తిరిగితే ఆపుతానంటున్నారు కదా తండ్రి ప్రభా. ఆ ఒక్కరిలో నేనుండడానికి మేము ఉండడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. అయితే జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు మీరు మమ్మల్ని సమకూర్చడానికి ఇష్టపడుతుంటున్నారు ప్రభా. మమ్మల్ని సమకూర్చట్లో ఆనందిస్తున్నారు కొంటున్నారు దేవా. ఏ రీతిగా కీడు రప్పించుంటున్నాను ఆ రీతిగా తిరిగి మేలు వారిని రప్పిస్తాను. తిరిగి దేవా ఆత్మీయంగా సమకూర్చబడినప్పుడు భౌతికమైన వాటన్నింటినీ మేము సమకూర్చే దేవుడు ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంతో దేవా మర్చని సంకల్పంలోనికి ప్రతి ఒక్కరం ప్రవేశించగలిగినట్టుగా మీరే సహాయపడుతున్నామని అన్న జీవితం ద్వారా మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ప్రభా. మీ వాక్యం విని కూడా దేవ ఇంకా ప్రశ్నలు కాకుండా దేవ మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని దర్శించమని మీ ఉద్యోగాన్ని తీసుకుంటామని మీకు ప్రార్థించే సమయాన్ని కూడా మాకు ఎంతో ఆశీర్వదకరంగా చూసిందిగా ప్రార్థన చేస్తూ మీకే మహిమాగంతో ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. లెఫ్ట్ కార్నర్లో మీరు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. మీ స్క్రీన్ టచ్ చేసి అన్మ్యూట్ చేయండి. లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది, అన్మ్యూట్ చేస్తే మనందరం ప్రార్థనలో ఏకీభవించవచ్చు. పెట్టుకోవాలా మీరు లాగిన్